వెల్కమ్ టు ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఏటో వైపు అన్నాడు రచయిత. ఆ మొదటి అడిగే కొన్ని వేల మందిలో స్ఫూర్తి నింపుతుంది, మార్గనిర్దేశనం చేస్తుంది. అలాంటి వారికి ఎన్టీవీ వెల్కమ్ చెప్తోంది. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా వత్సవాయి మండలం లింగాల గ్రామంలో ఉన్నాం. మరి ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న శ్రీమంతుడు ఎవరో తెలుసుకోవాలందా? లెట్స్ గో. కృష్ణా జిల్లా జలవనరుల జిల్లా. చుట్టూ పచ్చటి పంట పొలాలు, పాడి పశువుల కళకళలు, పైరు పచ్చదనం, పొడమి తల్లికి పచ్చటి చీర కట్టినట్లు అలా అలా వయ్యారంగా ఊగే వరి పైరులు. ఇది నాణానికి ఓ వైపు మాత్రమే. మున్నేరువాగు ప్రవహిస్తున్నా కొన్ని గ్రామాలు దాహార్తితో అలమటిస్తూ మౌలిక వనరుల కొరతతో అపరిష్కృత సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉండేవి. కానీ అలాంటి గ్రామాలలో దత్తత అనే ఒక కాన్సెప్ట్ రావడంతో కొత్త వెలుగులు వికసిస్తున్నాయి. కృష్ణా జిల్లా వత్సవాయి మండలం లింగాల గ్రామంలో పుట్టిన తొండపు దశరథ జనార్దన్ ఈ ఊరిని దత్తత తీసుకున్నారు. కన్న తల్లికి, పుట్టిన ఊరికి ఏదో చెయ్యాలన్న సంకల్పంతో గ్రామ సమగ్రాభివృద్ధి దిశగా అడుగులేస్తున్నారు. మారుమూల పల్లెలో పుట్టి 3 దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన తొండపు దశరథ జనార్దన్ గ్రామంలోని మౌలిక సదుపాయాలు, మరుగుదొడ్లు, రక్షిత మంచినీటి సౌకర్యాలపై దృష్టి సారించారు. 2015 జూలైలో లింగాల, పోచవరం, గంగవెల్లి గ్రామాలు దత్తత తీసుకుని గ్రామ సమగ్రాభివృద్ధి దిశగా నడుం బిగించారు. కన్న తల్లికి, జన్మభూమికి ఏదో చేయాలన్న సంకల్పమే ఈ 3 గ్రామాల సమగ్రాభివృద్ధి దిశగా నడుం బిగించేలా చేసింది. ముందుగా ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, గ్రామంలో ముఖ్యంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఆ దిశగా ఆయన ఏం చేయబోతున్నారు, మన జనార్దన్ గారిని అడుగుదాం. జనార్దన్ గారు, ఎందుకు ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవాలనుకున్నారు? అమ్మా, ఈ గ్రామం నాకు జన్మనిచ్చింది. ఈ గడ్డ మీద పుట్టి ఈ గ్రామంలో నీరు తాగి పెరిగి పెద్దవాడిని. ఈ గ్రామం యొక్క రుణం తీర్చుకోవాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు నాకు ఇచ్చేటటువంటి ఆదరం, అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేయాలని ఈ కార్యక్రమాలు చేపట్టాను. గత 20 సంవత్సరాలుగా ఈ గ్రామంతో పాటు పక్కన ఉన్న 2 గ్రామాలు కలిసి 3 కలిపి మాది ఒక సహకార సంఘంగా ఉంది. ఈ సహకార సంఘంలో 20 సంవత్సరాల నుంచి మా కుటుంబంలో నన్ను, మా తమ్ముడిని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది. రాజకీయాలకు అతీతంగా అంత ప్రేమ, ఆదరం, అభిమానం మా పట్ల చూపించిన వీళ్ళందరికీ కూడా ఉన్న సమస్యలు తీరుస్తూ వాళ్ళ రుణం తీర్చుకోవాలని ఈరోజు ఈ 3 గ్రామాలని కలిపి అభివృద్ధి చేయాలని దత్తత తీసుకోవటం జరిగింది. ఇక్కడ ఇది గ్రామ దేవత ముత్యాలమ్మ గుడమ్మ. ఈ గుడి మొన్నటి వరకు చాలా దయనీయమైన పరిస్థితిలో ఉండేది. దీన్ని ఇప్పుడు పూర్తిగా రినోవేట్ చేసి మరమ్మతు చేయించడం జరిగింది. చేసి అధునాతనమైనటువంటి రూపంలో దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది. గ్రామస్తులంతా కోరిక మీదకు దీన్ని పూర్తిగా రెనోవేట్ చేశాం. ఈ గ్రామ దత్తత కార్యక్రమం ఎక్కడి వరకు వచ్చిందండి, ఎప్పుడు సాకారం అవుతుంది? మేము ఈ కార్యక్రమం చేపట్టి ఇప్పుడు 6 నెలలు మాత్రమే అయిందమ్మా. 6 నెలల్లోనే ఇంతవరకు చేయగలిగాం. బహుశా ఇంకా 1 or 2 yearsకి టోటల్గా కంప్లీట్ అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. జనార్దన్ గారు, ఇదేంటి? ఇది పంచాయతీ కార్యాలయం అమ్మా. దీనికి మా తాతగారి పేరుతో తొండపు నారాయణ గారి జ్ఞాపకార్థం వారి అబ్బాయి, మా బాబాయ్ జగన్మోహన్ రావు గారు స్థలం దానం చేయటం జరిగింది. ఆ తర్వాత ఈ భవనాన్ని నిర్మాణం చేశారు. కొంతకాలం అయింది. కొంచెం ఇటీవల దీనిలో ఫ్లోరింగ్ ఇదంతా కొంచెం దెబ్బతింటం వలన ఇప్పుడు ఇదంతా బాగు చేయించడానికి దీనికి కూడా నిధులు మంజూరు చేయించడం జరిగింది. ఇప్పుడు పనులు జరుగుతూ ఉన్నాయి. ఎరకలయో మొక్కలు పెంచుతున్నావా? ఏమ్మా, నీవే బాధ్యత, బాగా పెంచుకో. గుడ్ గుడ్. ఇక్కడ మంచినీళ్ళ స్కీమ్ పెట్టాం. దానికి ఈ బిల్డింగ్ పూర్తయింది. నాట్కో ఫార్మసీ వాళ్ళు మనం ఈ గ్రామంలో చేస్తున్న కార్యక్రమాలు మెచ్చి వాళ్ళు సహకారం అందిస్తామని చెప్పేసి చెప్పారు. నాట్కో సోదరి గారిని రిక్వెస్ట్ చేస్తే
వారు ఈ బిల్డింగ్ పూర్తిగా నిర్మాణం చేసి ఆర్ఓ ప్లాంట్ అన్నీ కూడా ఇచ్చి గ్రామంలో రక్షితమైనటువంటి ఆరోగ్యకరమైన మంచినీళ్ళు ఇవ్వటానికి అంగీకరించారు. పనులు జరుగుతూ ఉన్నాయి. టీడీ జనార్దన్ గారి వ్యక్తిగత జీవితం. మా నాన్నగారు సొంత ప్రెసిడెంట్గా ఉన్నారు. మా నాన్నగారు కానీ మేము కానీ పూర్తిగా వ్యవసాయ కుటుంబం. ఈ పార్టీ పదవుల బాధ్యత రీత్యా మరి ముందు నుంచి గ్రామంలో సహకార సంఘ అధ్యక్షునిగా ఎన్నిక కావటం, ఆ తర్వాత జడ్పీటీసీగా జిల్లాలోనే అత్యధికమైన 8,000 మెజారిటీతో ఎన్నిక కావటం, ఆ తర్వాత డిసిసిబి జిల్లా బ్యాంక్ అవకాశాన్ని ఎన్టీ రామారావు గారు జిల్లా బ్యాంక్ అధ్యక్షుడిగా నాకు అవకాశం ఇచ్చారు. జిల్లా బ్యాంక్ 100 ఏళ్ల చరిత్రలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యేటటువంటి అరుదైన గౌరవం నాకు వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడు కూడా పోటీ ద్వారానే జరుగుతుండేది. ప్రతి రైతుకి పంట రుణం అందజేయాలనేటటువంటి లక్ష్యంతో పనిచేయటం జరిగింది. చాలా వరకు ఆ కాలంలో మరి స్వర్ణయుగం అని చెప్పుకునే విధంగా పనిచేయటం జరిగింది. నా పేరు జగన్మోహన్ రావు. నేను 1981లో మొట్టమొదట ఈ గ్రామ సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. కన్న తల్లి ఎటువంటిదో మన జన్మభూమి అటువంటిది అనే భావం మా కుటుంబ సభ్యులందరి ఉంది. ఆ రకంగానే ఈ గ్రామానికి మేము మా వంతు సహకారంగా మేము ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఇప్పటివరకు కలిసి పనిచేస్తున్నాం. సార్ ఇదేంటి? ఇది అంగన్వాడీ భవనం అమ్మ. పిల్లలకి పౌష్టికాహారం అందజేయటం కోసం వాళ్ళకి చిన్న పిల్లలందరినీ కూడా మధ్యాహ్నం పూట పేరెంట్స్ అంతా తల్లిదండ్రులు పొలాలు వెళ్తే వాళ్ళని ఇక్కడ ఉంచి ఆలన పాలన చేసేటటువంటి కార్యక్రమం. ఇది మా గ్రామ పాఠశాలమ్మ. ఈ పాఠశాలకి స్థలం మా బాబాయ్ తొండపు దశరథ రామారావు గారి పేరుతో వాళ్ళ అబ్బాయి విజయభాస్కర్ దానం ఇవ్వటం జరిగింది ఈ స్థలం అంతా కూడా. ఆ తర్వాత ఈ భవనాలన్నీ ఇటీవల ఆదర్శ గ్రామంగా బాధ్యత తీసుకున్న తర్వాత అదనంగా ఆ గది నిర్మాణం చేయాలని కోరితే దానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించడం జరిగింది. ఇటీవలనే ఈ 2 భవనాలను కూడా ప్రారంభోత్సవం చేయటం జరిగింది. ఇది పూర్వం కట్టినటువంటి బిల్డింగ్. అది ఇటీవల అవసరాలు పెరిగిన దృష్ట్యా వీటన్నిటిని ఏర్పాటు చేయటం జరిగింది. ఇటీవల నేను గ్రామంలో ఆదర్శ గ్రామంగా తీసుకొని పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అధ్యాపకులు హెడ్ మాస్టర్ అందరూ కలిసి కంప్యూటర్ విద్య కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు. దాని మీద నేను హైదరాబాద్లో ఉన్న గోపాల్ రెడ్డి గారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వారిని రిక్వెస్ట్ చేస్తే వారి కంప్యూటర్లన్నీ కూడా దానం చేయటం జరిగింది. లింగాల నుంచి ఇప్పుడు గంగవెల్లి వచ్చాము. ప్రస్తుతం ఈ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు? దాదాపు 3 గ్రామాలు లింగాల, పోచారం అలాగే గంగవెల్లి, ఈ 3 గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం జనార్దన్ గారు పాటుపడుతున్నారు. ఇక గంగవెల్లి విషయానికి వచ్చేసరికి ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటండి? సిమెంట్ రోడ్లు కోరినారు పాదయాత్ర చేసిన రోజు కనుక ఇక్కడ సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు పనులు పూర్తయిని చూడటానికి వెళ్తున్నాం మనం. అలానే ఈ గ్రామంలో కూడా చర్చ్ ఉంది. దాన్ని బాగు చేయటం కోసం రేకులు ఉంటే స్లాబ్ వేసి బాగు చేయాల్సిందిగా కోరారు. అంతేకాకుండా ఇక్కడ పాఠశాల ఉంది. వర్షం వచ్చినప్పుడు నీళ్లు నిలబడి ఇబ్బందిగా ఉందంటే దాన్ని కూడా మరమ్మతులు చేయిస్తూ ఉన్నాం. ఈ 3 పనులు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. చేయాల్సినవి కొంచెం డ్రైనేజీ ప్రాబ్లమ్స్ అవి కూడా చేస్తానని ఇచ్చారని మాకు రోడ్లు పోసారండి, సైడ్ కళ్ళలు కట్టారు. వాటర్ మడికి రావట్లేదండి. మాకు వాటర్ మడికి జనార్దన్ గారు వచ్చిన రోజు 2 రోజుల మడికి వాటర్ వస్తుంది, తర్వాత వాటర్ రాదు. వాటర్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నాం. పాసారాల మడికి పంపుల మడికి వేశారు. పని మొదలు పెట్టారా? పనులు పురమాయించారా? మళ్ళీ ఇంకా తయారు కావలేదు. తీర్మానం రాసి మామూలు సంతకాలు పెట్టించాము. మొదలు పెట్టండి. ఎమ్మెల్సీ గారు మా గ్రామానికి దత్తత తీసుకున్న తర్వాత చర్చికి కూడా కావలసినటువంటి మెటీరియల్ కూడా అందియబోతున్నారు. ప్రస్తుతానికి చర్చి పూర్తి అవ్వలేదు. పూర్తయిన తర్వాత అన్ని కార్యక్రమాలు బాగా జరుగుతాయి. తర్వాత మాకు సంబంధించిన ప్రతిదీ కూడా దత్తత తీసుకున్న తర్వాత
అభివృద్ధి బాగా జరుగుతుందండి. వత్సవాయి మండలం లింగాల నుంచి గంగవరం వెళ్ళాం, గంగవరం నుంచి పోచవరం వచ్చాం. ప్రస్తుతం ఇక్కడ సీసీ రోడ్లో ఉన్నాము. ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూస్తున్నాం. ప్రతి ఇంటికి కూడా మొక్కలు నాటడమే కాదు, వాళ్ళ పెరల్లో అనేక రకాలైన కూరగాయ మొక్కల్ని మనం చూస్తున్నాము, సపోటా మొక్కల్ని, వాణిజ్య పంటలన్నీ కూడా చూసాం మనం అన్నిటిని. వీటన్నిటినీ కూడా జనార్దన్ రావు గారు దగ్గరుండి ఈ విత్తనాలను ఇంటింటికి పంపిణీ చేయడం జరిగింది. జనార్దన్ రావు గారు, ఇంకా ఈ పోచవరానికి సంబంధించి మీ ప్రణాళికలు ఏంటి? మా ఈ పోచవరంలో ఇప్పుడు ప్రతి బజార్కి మంచినీళ్ళు వస్తున్నాయి. ప్రతి ఇంటికి ట్యాప్ వాటర్ పంపు నీళ్ళు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకొని పనిచేస్తున్నాం. ఓవర్ హెడ్ ట్యాంక్ మంజూరు కూడా అవుతుంది. అంతేకాకుండా ఈ గ్రామంలో ప్రతి ఇంటి ముందు సిమెంట్ రోడ్డు వేయాలనేటటువంటి లక్ష్యంలో భాగంగా 100కి 100 పాళ్ళు అన్ని రహదారులలో కూడా వేయించడం జరిగింది. అంతేకాకుండా మరుగుదొడ్ల నిర్మాణానికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మరుగుదొడ్లు దాదాపు 90% వరకు కట్టుకున్నారు. ఇంకా కొన్ని మంజూరైనవి ఇప్పుడు కట్టుబడిలో జరుగుతూ ఉన్నాయి. అలాగే ఎన్టీవీ ఎవరో ఒకరికి ద్వారా మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఎన్టీవీ ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. నిజానికి పత్రికలు కానీ మీడియా కానీ ఇలాంటి మంచి కార్యక్రమాలకి స్లాట్ ఎక్కువ ఇచ్చి ప్రచారం చేసి ప్రజల్ని మోటివేట్ చేసి 10 మంది మంచి కార్యక్రమాల్లో పాల్గొనేటట్టు చేయటం, అది దాని యొక్క సరైనటువంటి ధ్యేయం నెరవేరుతుంది. భారతదేశం అభివృద్ధి చెందాలన్నా, ఆంధ్రదేశం అభివృద్ధి చెందాలన్నా, ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఆ మాటకు వస్తే గ్రామాలే పట్టుకొమ్మలు. గాంధీ గారు ఏ రోజో చెప్పాడు, గ్రామాలన్నీ అభివృద్ధి అయితే దేశం అభివృద్ధి చెందినట్టే. సగటు మనిషి గ్రామాల్లో ఉంటాడు. అందువలన ఈ గ్రామాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పల్లె సీమల్ని మరి ఆనందమైనటువంటి జీవితం, సౌకర్యవంతమైనటువంటి జీవితం వచ్చే విధంగా చేయటమే మనందరం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలా చేస్తే దాన్ని మించింది లేదు. దేశం నాకేమిచ్చిందన్నది ముఖ్యం కాదు, దేశానికి నేనేం చేశానన్నది ముఖ్యం. ఊరు మనకెంతో ఇచ్చింది, మరెంతో కొంత తిరిగి ఇచ్చేయాలి. మీరు భాగస్వాములు కావాలనుకుంటున్నారా? అయితే ఎన్టీవీతో కదం కలపండి. మేం మీ వెంటే ఉంటాం. గ్రామ సమగ్రాభివృద్ధి దిశగా అడుగులు వేద్దాం.